హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీ లైఫ్ సెటిల్ అయ్యే జాబ్స్గా చెప్పుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వారికి మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉండనుంది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ను మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి జూనియర్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి పోస్టుల భర్తీగాను అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ సంబంధించి ఈ ఏరియా క్యాండిడేట్స్, లొకాలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారి కోసం సదరన్ రీజియన్లో భాగంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఇందులో వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్లో భాగంగా మొత్తంగా 132 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సంబంధించి కేటగిరీలో 10 వేకెన్సీస్ మరియు సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ కేటగిరీలో 13 వేకెన్సీస్, సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ రిజర్వేషన్ వారీగా వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. శాలరీ పే స్కేల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ మరియు ఆఫీస్ పోస్టుకు సంబంధించి 31,000 నుంచి 92,000 వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. మరి సీనియర్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 36,000 నుంచి 1,10,000 వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. సో ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ 1లో. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కోసం అయితే హైదరాబాద్ అండ్ విజయవాడ ఏరియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. మరియు అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మరియు ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే పైన తెలిపిన పోస్టులకు సంబంధించి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని వర్తిస్తుంది. ఆగస్టు 25 వరకు ఈ విధంగా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్లో భాగంగా చూసినట్లయితే మొదటగా జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్లో భాగంగా 10th క్లాస్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఆటోమొబైల్, ఫైర్ ఇంజనీరింగ్ సంబంధించి ఆయా ట్రేడ్లో డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా 12th క్లాస్ అనగా ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యాలిడ్ మీడియం వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి నోటిఫికేషన్కు 1 ఇయర్ ముందు తీసుకున్న క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. లేదా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించి లైసెన్స్తో పాటు అట్లీస్ట్ 2 ఇయర్స్ ముందు తీసుకున్న అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ నోటిఫికేషన్కు 2 ఇయర్స్ ముందు తీసుకున్న లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా చూసినట్లయితే ఐసైట్, డిస్టెన్స్ విజన్ 6/6 క్లారిటీగా ఉండాల్సి ఉంది. మరియు నైట్ బ్లైండ్నెస్ ఆప్షన్ అనేది నైట్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. మరియు హైట్లో భాగంగా చూసినట్లయితే మెన్ క్యాండిడేట్స్ అయితే 167 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉండాలి. మరియు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ పైన ఉండాల్సి ఉంది. మరియు మెన్ క్యాండిడేట్స్కి అయితే నార్మల్ బ్రీతింగ్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాల్సి ఉంది. మరియు గాలి పీల్చుకున్నప్పుడు కంపల్సరీ 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ కావాల్సి ఉంది. కంపల్సరీ మెన్ క్యాండిడేట్స్ 55 కేజీస్ పైన ఉండాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 45 కేజీస్ పైన ఉండాల్సి ఉంది. మరియు ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూసినట్లయితే మిగతా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైపింగ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ సంబంధించి కేటగిరీ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ సంబంధించి బీకామ్లో గ్రాడ్యుయేట్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సంబంధించి 3 months నుంచి 6 months వరకు కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు దాంతోపాటు 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి మాస్టర్స్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ
హిందీ టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంది. సో నెక్స్ట్ ఒకసారి సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లోకి వచ్చేసి మొత్తంగా 2 స్టేజెస్‌లో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్. స్టేజ్ 1లో వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ డ్యూరేషన్‌లో కండక్ట్ చేస్తారు. మినిమమ్ పాసింగ్ మార్క్స్ వచ్చేసి 100లో 50 మార్క్స్ అయితే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే రావాల్సి ఉంది. మరియు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరియు సిలబస్ సంబంధించి చూసినట్లయితే మీ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మిగతా 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా మిగతా 50% క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో వచ్చి ఎవరైతే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎండ్యూర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 100 మీటర్స్ రన్నింగ్ మరియు రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్తో పాటు 60 మీటర్ రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ మరియు ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ సంబంధించి ఈ విధంగా ఈచ్ టెస్ట్కు మ్యాక్సిమం 20 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి క్లారిటీగా ఒక టేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ కోసం మీరు ఎన్ని సెకండ్లలో ఏ ఈవెంట్ను కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన టేబుల్ ప్రకారం మీరు ఫిజికల్ ఈవెంట్స్ ప్రిపేర్ అయినట్లయితే మీరు కంపల్సరీ ఉద్యోగాన్ని అయితే పొందవచ్చు. ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్ సంబంధించి కూడా టేబుల్ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ పోస్ట్కి వచ్చి మొదటగా రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ గాను 2 అవర్స్ డ్యూరేషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దాంతోపాటు మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా మీకు రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. దాంతోపాటు సీనియర్ అసిస్టెంట్ సంబంధించి మీకు రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్ గాను 2 అవర్స్ డ్యూరేషన్లో కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా మీకు రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ సంబంధించి పోస్టులకు సంబంధించి క్లారిటీగా క్వాలిఫికేషన్స్తో పాటు ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరియు ఫైనల్గా అప్లికేషన్ ఫీజు వివరాల్లో భాగంగా చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. అదే ఆల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే ఎటువంటి ఫీ అయితే పే చేయనవసరం లేదు. వీరు డైరెక్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 90 రూపీస్ అనేది ఛార్జెస్ ఫర్ హెల్త్ అండ్ హైజీన్ అరేంజ్మెంట్స్ సంబంధించి COVID-19 అరేంజ్మెంట్స్ కోసం 90 రూపీస్ అనేది ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అనగా 1090 రూపీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంది. అదే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే కేవలం 90 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం డిప్లొమా లేదా ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్.